మరియు అతడు రాజ్యసింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యం మందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని వాక్కుల చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఏది నీకు ఇష్టమో నీ కార్యాలను మేము జరిగించడానికి వాక్యం మేము వినుచుండగా మా హృదయాల్లో నూతన కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ వాక్కులను ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలోని ప్రత్యేకత మన జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలును ప్రేమించి దేవుడు వారి జీవితంలో మరి వాళ్ళు తొలగిపోకుండా ఉండటానికి ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో ఆ యొక్క వాగ్దాన దేశమునకు వాళ్ళు వెళ్ళవలసిన దినములు సమీపమైనవి కనుక మోషే తన జీవితంలో కొనసాగలేని పరిస్థితి. ప్రభు చెప్పాడు, కానాను వెళ్ళటానికే మరి మోషేకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. కనుక దేవుని ప్రజలైన వారిని సరిదిద్దుతూ చక్క చేసుకొనుటూ పరాయి దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు శ్రమల పాలు కాకూడదని, వారు శాపగ్రస్తులు కాకూడదని దైవికమైన మాటల చేత వాళ్ళని బలపరుస్తూ జరిగిన కార్యములన్నిటినీ ఏదైతే వారు గతంలో దేవునికి అయిష్టంగా నడుచుకున్నారో శాపగ్రస్తులైనారో వాటిని, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించినాడో వాటన్నిటిని కూడా పదే పదే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకంటే మానవుని యొక్క నైజం ఏంటంటే మనం పలుమార్లు వింటున్నాను తప్పిపోతుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి పాటించలేని వారంగా ఉంటాం. పాటిస్తేనేమో ఆశీర్వాదాలు, దేవుని వాక్యం పాటించకపోతే మరి ఆలస్యంగా కొన్ని శాపగ్రస్తమైన కార్యాలు కూడా మనము పొందుతాం. కాబట్టి దైవ సేవకునికి మరి యొక్క మందను కాచే దైవికమైన సహాయాన్ని ప్రభు మరి నడిపింపును అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఓర్పుతో సహనముతో ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి చక్కగా నడిపించుకోవటానికి తన వంతు తను కృషి చేసినాడు. కనుక ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము ఇన్ని అధ్యాయాలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే వాటన్నిటిలో కూడా ఆ దేవుని కొరకు దేవుని ప్రజలు ఎలాగా మరి జీవించాలి, నడుచుకోవాలి అని ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడా తెలియచెప్పాడు. మొత్తము 34 అధ్యాయాలలో మోషే భక్తుడు వారికి ఇస్తున్న మరి ఇన్స్ట్రక్షన్స్ తొలగిపోకుండా ప్రభువులో ఎదగాలని, కనాను దేశంలో వారు మరి పాల్పంపులు పొందిన తర్వాత అక్కడ దేవుని కొరకు ఎలాగ జీవించాలి అనే విషయాలను మరి పదే పదే తెలియచేసిన గ్రంథము ద్వితీయోపదేశ కాండము. చాలా శ్రేష్టమైన ద్వితీయోపదేశ కాండం. అది మనకు చదివితే దాంట్లోని సత్యాలు మనకు బోధపడుతూ ఉంటాయి. ప్రభు మరి నాకు అనుగ్రహించిన తలంపును మరి మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక్కడ మోషే భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత మా చుట్టూనున్న సమస్త జనముల వలె మాకు కూడా రాజు కావాలి అనేసి మీరు అడుగుతారు. కాబట్టి 14వ వచనంలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డనే రాజుగా మీరు నియమించుకోవాలి. తర్వాత దేవుడు ఇంకొక మంచి శ్రేష్టమైన మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు.
నీ సహోదరులలోనే ఒకని రాజుగా నియమించుకోవాలి. అంటే మీ సహోదరులు, అది ఏ గోత్రమన్నా కానివ్వండి, ఈ 12 గోత్రములలో ఉన్న ఒకరిని మాత్రమే, మీ సహోదరులు కదా ఈ 12 మంది, ఈ గోత్రికులలో ఉన్న వారిని మాత్రమే మీరు రాజుగా నియమించుకోవాలి. 15వ వచనంలో, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. తర్వాత రాజు ఎలాగ ఉండాలి, ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోకూడదు అనేది కూడా చెప్తూ వచ్చాడనమాట. గుర్రములను విస్తారంగా సంపాదించుకొనగలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ప్రభువనుడు, నేను గుర్రముల బలం ఎందు నేను ఆనందించను, సంతోషించను, అతిశయించను. ఎందుకంటే గుర్రములు పెట్టుకొని మాకు దేవుణ్ణి మర్చిపోతుంటారు, దేవుడు మాకు విజయం అనేది మర్చిపోతారు. కనుక వాటి మీదనే వారి యొక్క ధ్యాస ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, గుర్రములను హెచ్చుగా సంపాదించుకోవటానికి మీరు ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఇంకా మళ్ళా తిరిగి ఆ దేశానికి ఆ త్రోవను మీరు వెళ్ళకూడదు. 17వ వచనంలో, అనేక మంది స్త్రీలను మరి వివాహం చేసుకొనకూడదు, ఎందుకంటే వారు హృదయమును దేవునిలో నుంచి తొలగింప చేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే, వెండి బంగారములను అతను తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇవన్నీ దేవుడు మోషేకు అనుగ్రహించిన శ్రేష్టమైన తలంపులను మరి అక్కడున్న 12 గోత్రముల వారికి వినిపిస్తున్నారు. జనాంగము చాలా అభివృద్ధి చెందినారు. వాళ్ళందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్న దైవికమైన మాటలు. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తు కాలంలో ఎలాగ నడుచుకోవాలను, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. దేవుని యొక్క ప్రేమ వారి ఎడల మరి ఎంతగా ఉందో దీన్ని బట్టి మనము తెలుసుకొనగలం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, చివరగా 18వ వచనం, మరియు అతడు తన రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత, ఇది చాలా ప్రాముఖ్యమైనది, లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకునేవలెను. ఇది మోషే భక్తుడు మరి ఇశ్రాయేల్ అందరికి కూడా తెలియచెప్తున్న మాట అన్నమాట. ఏమంటున్నాడు, అతడు ఎవరైతే రాజుగా ఏర్పాటు చేయబడతాడో ఆ వ్యక్తి రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత అతడు చేయవలసిన కార్యం ఏంటంటే, లేవీలైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. ఇది మరి దేవుడు మోషే భక్తునికి అనుగ్రహించిన శ్రేష్టకరమైన తలంపు. ఆ ధర్మశాస్త్రము ఆ దినములలో లేవీల దగ్గర ఉంది. లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఈ అహరోను, మోషే వీళ్ళు కూడా లేవీ వంశానికి చెందిన వారే. ఈ యొక్క ధర్మశాస్త్రము వారి దగ్గరే ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంట, ఎవరైనా రాసేవారిని, రైటర్ని పంపించేసేసి నీ కొరకు ఒక ప్రతిని, ఒక కాపీని నువ్వు మరి తన కొరకు వ్రాసుకునవలెను. ఇది ఒక శ్రేష్టమైన మాట. దేవుడు ధర్మశాస్త్ర విషయము మరి ఎంతో పట్టుదల కలిగిన దేవుడు. ప్రజలు ఎలాగ నడుచుకొనవలెనో, ఎలాగ దేవుని కొరకు జీవించాలనో మరి ఇశ్రాయేల్ అందరికీ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడే ప్రభు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు, కమాండ్మెంట్స్ ఇచ్చినాడు, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. తర్వాత ఆయా అధ్యాయములలో 22వ అధ్యాయము, 21వ అధ్యాయము లో కూడా చాలా అంశాలు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలు ప్రతి దినము, ప్రతి ఒక్కరూ ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఏమేమి ఆచరించాలి, ఏమేమి ఎలాగ జరిగించుకోవాలి, ఎవరి ఎడల ఎవరు ఎలాగ ప్రవర్తించాలి అన్నిటిని కూడా దేవుడు వారికి తెలియచేస్తూ వచ్చాడు. పరదేశులతో ఎలాగుండాలి, విధవరాళ్లతో ఎలాగుండాలి, తర్వాత అర్పణలు అర్పించే విషయంలో ఎలాగుండాలి, అలాగా దరిద్రుల విషయంలో ఎలాగుండాలి, బీదల విషయంలో ఎలాగుండాలి, లంచం విషయంలో ఎలాగుండాలి, అన్ని అంశములు దీంట్లో పొందుపరుస్తూ వచ్చారు. అదే అంశములను మరలా
ఈ ద్వితోపదేశ కాండంలో కూడా తెలియచేస్తూ వచ్చాడు. మరి 16వ అధ్యాయం అంతా కూడా మన జ్ఞాపకం చేసుకుంటే చాలా అంశములను తెలియచేస్తూ వచ్చాడనమాట. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు ఈ అంశంలను తెలియచేస్తున్నాడంటే, ఒకవేళ పాటించకపోతే వాళ్ళు శాపగ్రస్తులవుతారు, పాటిస్తే వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. కనుక శాపగ్రస్తులు కాకూడదు. శాపము అంటే చాలాసార్లు తెగుళ్ళు వచ్చినాయి, అనేక మంది మరణించినారు. కాబట్టి దేవుడు ప్రేమతో మరొకసారి మోషే భక్తుని వాడుకొని వాళ్ళకు తెలియచేస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఏముంటున్నాయంటే, ఆయన అనుగ్రహించిన న్యాయ విధులు, కట్టడలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ 5 కాండములలో ఏమేమి దేవుని బిడ్డలు ఎలాగ నడుచుకునేవాళ్ళో వాటన్నిటిని కూడా రాయించి పెట్టాడు. కాబట్టి రాజు ఏం చేయాలి? రాజుకి ఇచ్చిన మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే, రాజు అయిన తర్వాత ఈ రాజు లేవీల దగ్గరికి వెళ్ళాలి, యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఉన్న ధర్మశాస్త్ర గ్రంథము నాకు ఇవ్వండి, దేవుడు నాకు మోషే ద్వారా ఆజ్ఞాపించినాడు, దాన్ని నేనేం చేయాలంటే రాసుకొని ఇస్తాను అని చెప్పాలి. దేవుడే మరి బయలుపరిచినాడు కనుక ఆ పని కంపల్సరీగా చేయాలి. ఎందుకు రాసుకోవాలి? ఒక ప్రతిని అది రాసుకొని తన యొద్ద ఉంచుకోవాలి, అతని యొద్ద ఉండవలేను. 19వ వచనం, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. కనుక దేవుడు ఏదైనా కార్యం చెప్తే అది మనకు ఆశీర్వాదమే. ఆయన మాటను మనం పాటిస్తే అది మేలు మనకు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మరి ఒక మేలుకరమైన మాటను, తన రాజ్యంలో రాజుగా ఉండవలసిన వ్యక్తి పాటించవలసిన శ్రేష్టమైన మరి కర్తవ్యాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ వచ్చినాడు. ఎందుకు రాసుకోవాలి? ఒక ప్రతిని ఎందుకు తన దగ్గర ఉంచుకోవాలంటే, ఆ రాజ్యంలో ఉన్న రాజు తన కుమారులు ఇశ్రాయేలు మధ్య ఏం చేయాలంటే, ఆ యొక్క ధర్మశాస్త్రమును వారి దగ్గర ఉంచుకుంటే, దాంట్లోని విధులు, కట్టడలు, శాసనములన్నిటిని కూడా పాటిస్తూ ఉంటే వారికి దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘాయుష్ను కలగచేస్తాడు. ఏం కలగచేస్తాడు? దీర్ఘాయుష్. మనకందరికి కూడా అవసరం. అయితే ఏమి మనము ఆచరిస్తే, ఏం పాటిస్తే దీర్ఘాయుష్ వస్తుందో బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. కనుక ఇక్కడ రాజుకిచ్చే మరి చక్కని ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇశ్రాయేలు మధ్య వాళ్ళు ఎక్కువ కాలము బ్రతికి రాజ్య పరిపాలన చేయాలంటే ఈ యొక్క ప్రతిని కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోవాలి. 21వ వచనం, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? ఒక ప్రతిని మీ దగ్గర రాసుకొని ఉంచుకోవాలి. అక్కడ దాన్ని మీరు పెట్టుకున్న తర్వాత దాంట్లోనున్న ఈ యొక్క కట్టడలను, తర్వాత ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఆ విధంగా నడుచుకోవటానికి, ప్రాక్టికల్గా వాటిని అనుసరించడానికి మీరు నేర్చుకోవాలి. అలాగ నేర్చుకోకపోతే ఏమవుతాయంటే, నేను రాజునైనాను కదా నేను మీరు గర్విస్తారంట. గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తొలగడానికి అవకాశం ఉంది. ధర్మశాస్త్రం లేకపోతే, విధులు లేకపోతే, కట్టడలు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఇష్టానుసారంగా రాజు పరిపాలన చేస్తాడు. కనుక కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని కర్తవ్యములను దేవుడు ఇక్కడ ఖండితంగా ఆజ్ఞాపించినాడు. వాటన్నిటిని కూడా ధర్మశాస్త్రంలో పొందుపరిచినాడు. కాబట్టి వాటిని నడవ నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, సహోదరుల మీద గర్విస్తాడంట. అంటే మా గోత్రంలో దేవుడు మమ్మల్ని రాజుగా చేసుకున్నాడు, మీరంతా మాకు దాసులుగా ఉండాలని, మీరంతా ఎన్నిక లేని వారని. ఒకవేళ రాజు గర్విస్తాడేమో. ఎవరి మీద గర్విస్తాడంటమ్మా? సహోదరుల మీద గర్విస్తాడేమో. కాబట్టి ఈ శాసనములను, కట్టడలను అన్నింటిని కూడా మరి ప్రతిరోజు చదువుతూ ఉంటే అతనికి అవగాహన వస్తుంది అన్నమాట. అయ్యో, నేను దేని ఎందుకు కూడా గర్వించకూడదు, ఎక్కడ కూడా అతిశయపడకూడదు. ఎందుకంటే దేవుడే నాకు ఈ యొక్క రాజుగా ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక
మరి దేవుడు చేసే ప్రతి కార్యం వెనక ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఇంకోటి ఏమనిందంటే, అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. మంచి మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. తాను బ్రతుకు దినములన్నిటను, ఎన్ని సంవత్సరాలకు రాజు అయినాడో, 25 సంవత్సరాలకు రాజు అయితే మరి తను 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు అతడు ఏం చేయాలంట? ధర్మశాస్త్రము, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతూ ఉండాలి. ప్రతిరోజు కూర్చొని. రాజరికం అయితే వచ్చింది, కానీ దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను అతడు పాటించాలి. అప్పుడే తన జీవితంలో దీర్ఘాయుష్యును ఇస్తాడు దేవుడు. ఎలాగ దీర్ఘాయుష్ అంటే, తను కొంతకాలం బ్రతుకుతాడు, తన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లలకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వాళ్ళు కూడా నిత్యము పరిపాలన చేస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ విధంగా దేవుడు చెప్పిన యొక్క మరి ఆజ్ఞను పాటిస్తే మరి వారికి ఆశీర్వాదం. 27వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశకాండము 3వ వచనం. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలెను. 4వ వచనం. మీరు ఈ యొర్దాను దాటిన తర్వాత నేడు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. తర్వాత 8వ వచనము. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా రాయవలెను. ఎందుకు ఇన్నిసార్లు ప్రభు చెప్తున్నాడంటే, ప్రతి మాటను వాళ్ళు అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే వారికి దీర్ఘాయుష్, వారు ఎక్కడ కూడా గర్వించకుండా ఉండడానికి, ఒక మేలుకరంగా రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క మరి మాటలను వారు విడిచిపెట్టకుండా, మరి ఆ మాటలను అనుసరించి వాళ్ళు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండటానికి దేవుడు మరి యొక్క ఆజ్ఞను వారికి ఇస్తున్నాడు మోషే ద్వారా. కాబట్టి రాజు ఏం చేయాలంట? ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. ఎక్కడ ఉంటుంది ఆ ప్రతి? లేవీల దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? లేవీల దగ్గర ఉంటుంది. కనుక లేవీల దగ్గరికి వెళ్ళేసేసి ఒక ప్రతిని తీసుకొని, చూడండి దేవుడు ఎంతగా వారు ప్రభువులో ఎదగడానికి, రాజ్యములో మరి శ్రేష్టమైన బిడలుగా ముందుకు సాగడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదం. ఇది దేవుడే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కనుక వారు దాన్ని పాటించాలి. అలాగా పాటిస్తే వారికి ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఏంటంటే, తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథమును చదవాలి. ఎవరు చదవాలి? రాజు చదవాలి, రాజు యొక్క కుమారులు కూడా చదవాలి. చదివితే వారికి ఎంతగో మేలుకరంగా ఉంటుంది. చూడండి 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 5:20. ఆ 29వ వచనం చదువుకుంటాను, నేను చదువుతాను. చక్కని మాట ఉంది. వారికిని వారి సంతానములకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. కనుక 31వ వచనంలో ఏమంటున్నా అంటే, నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను. కనుక దేవుడు చెప్పినాడు కాబట్టి వాటన్నిటిని కూడా వాళ్ళు పాటిస్తున్నారు. 6వ అధ్యాయంలో కూడా 2వ వచనములు, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నింటినీ ఆజ్ఞలన్నింటినీ జీవిత దినములన్నిటినూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. కనుక దేవుడు ఒక ఆశీర్వాదకరమైన స్థితిని మరి రాజుగా పరిపాలన చేసే వ్యక్తికి, ఆ కుటుంబానికి ఇవ్వాలనేసి ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క ఆజ్ఞను వాళ్ళు పాటించాలి. ఎప్పుడైతే అలాగా పాటిస్తూ నడుచుకుంటారో మరి న్యాయమును అనుసరించి నడుచుకోవటానికి, పక్షపాతం లేకుండా పరిపాలన చక్కగా చేయడానికి దేవుని కృప కూడా వారు పొంది ముందుకు సాగలరు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆ సత్యములను, వాక్యములను, శాసనములను వారు నిత్యము పాటించవలసిన వారంగా ఉంటున్నారన్నమాట. అలాగనే యెహోషువ ఆ గ్రంథంలోనికి మనము వెళ్తే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. యెహోషువకు కూడా దేవుడు మరి ఇలాంటి
ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడైతే రాజును జ్ఞాపకం చేసుకున్నాడు, రాజు ఎలాగున్నాడో. అయితే యెహోషువ గ్రంథం 1:18 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తిస్తావు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును మరి చదివితే, ధ్యానిస్తే మరి మన మార్గం అంట వర్ధిల్లుతుందంట. అక్కడ రాజుతో ఏమని చెప్పాడంటే, నువ్వు ఇలాగనే చదువుతూ ఉంటే నువ్వు నీ కుటుంబం అంతా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మరి మీరు గర్వించకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరిపాలన చేయటానికి, దేవుని ఆజ్ఞల నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ముందుకు సాగడానికి ఆ యొక్క ధర్మశాస్త్రములనే మాటలన్నీ కూడా మీకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని రాజుకు చెప్పాడు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి ఆత్మచేత నింపబడిన వ్యక్తి, ఎంతో పరిచర్య స్వభావం కలిగిన వ్యక్తిని దేవుడు ఈ మాట చేత మరి ఒకసారి దర్శిస్తున్నాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అప్పటికే మోషే మృతి పొందినాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు అతన్ని గైడ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా. మోషే దినములన్నింటిలో కూడా యెహోషువ ఎలాగున్నాడో దేవునికి తెలుసు గనక పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నాడు. గొప్ప బాధ్యత ఇది. ఏం బాధ్యత అంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా నాయకుడిగా నడిపించే బాధ్యత. ఎంత ఆత్మబలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత ఓర్పున్నా, సహనం ఉన్నా, మరి దేవుని వాక్యం మాత్రము ధ్యానిస్తేనే ఆత్మలో మనం బలవంతులమవుతాం. దేవుని వాక్యం ధ్యానించకపోతే మనం ఒట్టివారం, మనలో దేవుని వాక్యము నిలవదు. కనుక ఎలాగా మన శారీరక జీవితానికి అవసరమైన ఆహార పదార్థాలు తీసుకుంటామో, ఆత్మీయంగా బలపడడానికి, మన జీవిత విధానంలో కొనసాగటానికి వాక్యం ఎంతో అవసరం. కనుక ఆ దినములలో ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథాలు లేవు, 66 పుస్తకాలు లేవు. అయితే ధర్మశాస్త్రంలో మరి దేవుడు రాయించిన మాటలన్నీ ఉన్నాయి కాబట్టి యెహోషువకు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు పరిపాలన చేయాలి, ఇశ్రాయేలు ప్రజల్ని కూడా నడిపించాలి అంటే ఏం చేయాలంట? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. చూడండి దేవుడు ఎంతగా బోధిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. దేవుడు ఇంతగా మేలుకరమైన మాటలు, తన యొక్క ప్రజలు తప్పిపోకుండా, నాయకుడు శ్రమల పాలు కాకుండా, నాయకుడు చక్కని పరిపాలన చేయటానికి, ప్రజలు నడిపించడానికి దేవుని వాక్యమే చాలా శ్రేష్టమైనది, అవసరం. కనుక ఏమంటున్నాడంటే, యెహోషువ నువ్వు కూడా ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేస్తావు? మరి ఈయనకేమో రాసుకోమన్నాడు, మరి ఈయన వెళ్ళి మరి తెచ్చుకోవాలో మరి మనకైతే తెలియదు, కానీ ఈయనకు కూడా ఇదే మాట తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? వాటిని దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. మన జీవితాలను చక్కదిద్దేది, క్రమపరిచేది, మనల్ని నూతన మార్గంలో నడిపించేది, చెడును మరి అసహించుకునేటట్లు చేసేది దేవుని యొక్క వాక్యం. మన దేవుని బిడ్డలకు మరి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క శ్రేష్టకరమైన మాటలను మరి మనం పాటిస్తే మరి మన జీవితాలకు అది ఎంతగానో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితోపదేశకాండం 32 46వ వచనము 47వ వచనం నేను చదువుతాను. మరలా వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్న వలనని వారికి ఆజ్ఞాపించవలెను. ఇక్కడ మరి రాజు చదవాలి, రాజు దాని ప్రకారం నడుచుకోవాలి. అలాగా ప్రజలు కూడా ఏం చేయాలంట? ఆ ధర్మశాస్త్ర వాక్య ప్రకారం వాళ్ళు కూడా అనుసరించి నడుచుకోవాలి.
కనుక ఎవరు కూడా వేలు పెట్టి చూపించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు మరి చక్కగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రమంలో నడుచుకుంటున్నారు. ఈ యొక్క ధర్మశాస్త్రంలోని వాటన్నిటిని కూడా వాళ్ళు పాటిస్తున్నారనేసి దేవుడు వారి యందు ఆనందించాలి. నువ్వు ఎక్కడున్నా, నీ గృహంలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఒకటి మన హృదయంలో భద్రపరచుకోవాలి. నేను దేవునికి సంబంధించిన దానను, దేవునికి సంబంధించిన వాడను. కనుక ఎక్కడ కూడా లోకస్తుల వలె నేను నడుచుకోనకూడదు. దేవుడు మరి పెట్టిన వాటిని అనుసరిస్తూ నడుచుకోవాలని ఆ జ్ఞానము మనకు ఎప్పుడు వస్తుందంటే పదే పదే మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అవి మన మనసులో నిలబడిపోతాయి. నువ్వు ఏ పాపం చేయడానికి కానీ, ఏ తప్పిపోకుండా, ఏ దుష్టకార్యం చేయకుండా అవి నిన్నేం చేస్తాయంటే పదే పదే వాటిని అనుసరించేటట్టుగా ఆ మనసులో నుంచి అవి నిన్ను బలపరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటల చేత నింపబడతావో చదివి, అవి నీ మనసులోకి వచ్చి నిన్ను ముందుకు కొనసాగింపచేస్తుంది. చక్కగా దేవుని మార్గంలో కుడిగా ఎడమగానే తిరగకుండా ముందుకు సాగడానికి దేవుడు, అనుకూలమైన మార్గంలో కొనసాగడానికి దేవుడు ఈ యొక్క వాక్యముల చేత దేవుడు కృప చూపిస్తాడు. అందుకే ఏమంటున్నాడంటే 47లో, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దానుకు దాటపో దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఇక్కడ ప్రజలకు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు ధర్మశాస్త్రంలోని వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుంటారో ఇది దేవుడు అనుగ్రహిస్తున్న ఆజ్ఞ మోషే ద్వారా. కాబట్టి మీరు అక్కడ పోయిన తర్వాత ఇది మీకు జీవము, మరణం కాదు. ఇది నిరర్థకమైన మాట కాదు, ఒట్టి మాట కాదు. కనుక దాటబోచున్న దేశంలో మీరు దీర్ఘాయుష పొందాలంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. తన ప్రజలు ఎక్కడ తప్పిపోతారో అన్నీ తెలియజేస్తూ వచ్చినాడు. దేవుడు వారిని బలపరుస్తూ వచ్చినాడు. కనుక దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క వాక్యంలో ఎదుగుచు, దేవుని యొక్క కట్టడను అనుసరించు నడుచుకుంటూ ఉంటే వారికి వారి జీవితములలో మరన్నీ కూడా ఆశీర్వాదాలే. 4వ అధ్యాయము 40వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 'మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆజ్ఞలు నీవు గైకొనవలెను.' దీర్ఘాయుష్మంతులవుటకు, లాంగ్ లైఫ్ నీకు కావాలంటే, రాజు చిరకాలము పరిపాలించాలంటే, ఆయన కుమారులు కూడా అలాగనే రాజ్య పరిపాలన కొనసాగించాలంటే దేవుడు అనుగ్రహిస్తున్న చక్కని ఆశీర్వాదకరమైన మాట ఏంటంట, మీరు ఈ ధర్మశాస్త్రంలోని వాక్యములన్నిటినీ, మరి కట్టడలన్నిటినీ, శాసనములన్నిటినీ మరి చదివి వాటి ప్రకారం మీరు నడువ నేర్చుకోవాలి. ఎంతకాలము? 1 రోజా, 2 రోజులా, 1 నెలనా? తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో అది మనకు చాలా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రతి అంశమును దేవుడు రాయించాడు. కనుక ఎవరికి ఇది వృద్ధులకేనేమో, పెద్దవాళ్ళకేమో అని కాదు, ప్రతి ఒక్కరికి తగిన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కనుక మీ పిల్లలకు కూడా మీరు చదువు నేర్పించాలి. దేవుని కృప ద్వారా భక్తులందరూ కూడా వారి యొక్క జీవిత కార్యములన్నిటిని కూడా పొందుపరిచిన, అద్భుత కార్యములన్నిటి కూడా కలిగి ఉన్న 66 పుస్తకములు కలిగి ఉన్న బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం ఎంతో ధన్యులం. ఆ దినాలలో వాళ్ళు అక్కడికి వెళ్ళి లేవీల దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిని తీసుకొని దాన్ని కాపీ చేసుకొని దాన్ని చదువుతూ ఉండాలి. ఇప్పుడు దేవుడు మనకు అన్ని సంపూర్ణంగా శ్రేష్టమైన మరి మాటలు, అంశములు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక మనం ఎంతగానో ఆ ధన్యులం. మరి దేవుని వాక్యంలో మనము నిత్యము సంతోషిస్తూ, ఆనందిస్తూ మరి బ్రతికితే మన జీవితాలకు అది ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. 1వ రాజులు చూడండి. 1వ రాజులు 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము
4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక ఇక్కడ దావీదు కూడా తన జీవిత కాలంలో దేవుని యొక్క మాటలను అనుసరించి చక్కగా నడుచుకున్నాడంట. అందుకే కీర్తనల గ్రంథం అంతా కూడా ఆ ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను, ధర్మశాస్త్రమును గురించి శ్రేష్టమైన అంశములు దావీదు మహారాజు పొందుపరిచినాడు. అయితే ఏదో ఒక చిన్న విషయంలో మరి అతడు తప్పిపోయినాడు అని అయితే మిగతా విషయాలన్నింటిలో కూడా ప్రభు కొరకు అతడు ఎంతో శ్రేష్టమైన రీతిలో నడుచుకున్నాడు. అలాగనే యెహోషువ నాయకుడిగా దేవుడు అనుగ్రహించిన మాటలను బట్టి ధ్యానిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ మరి తొలగకుండా జీవించినందుకు అతని జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నీ కాదు, ఎక్కడికి పోయినా కూడా యెహోషువకు దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. ఏ స్థలముకు పోయినా కూడా అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. దానికి అంతటికీ రహస్యం ఏంటి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతడు ఏం చేస్తాడు, పాటిస్తూ వచ్చినాడు. మరి మొట్టమొదట రాజుగా ఏర్పాటు చేయబడిన సౌలు ఆ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినాడు. సమూయేలు చెప్పిన మాటకు అతడు లోబడలేదు కనుక అతడు చిరకాలం ఉండలేకపోయినాడు రాజుగా, అతడు కొనసాగలేకపోయినాడు సౌలు. కనుక దేవుని నమ్మిన బిడ్డనం దేవుడు ఏమన్నా మనకి ఏదైనా ఆజ్ఞాపిస్తే దాన్ని భయంతో వణకుతో మరి కొనసాగించడానికి అలాగ నడుచుకోవడానికి మనం ముందుకు సాగితే అది మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విధంగా మరి యెహోషువ గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయము దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ. మీరు కానానికి వెళ్ళిన తర్వాత నా ధర్మశాస్త్రం ఏమైనా ప్రక్కకు పెడతారేమో, దాన్ని అనుసరించకుండా ఉంటారేమో అనేసి అక్కడ 32వ వచనంలో 8వ అధ్యాయం 32వ వచనం, మోషే ఇశ్రాయేలుకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమున ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద రాయించెను. ఎందుకు రాయించినాడంటే పదే పదే ఇశ్రాయేలీలు ఆ వాక్యములన్నిటిని కూడా చదువుకోవాలి. తర్వాత జనరేషన్స్కి అన్నిటి కూడా అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు కూడా తప్పిపోకూడదు. 34వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములను దాని శాప వచనములను వేయించాలి, చదివి వినిపించాలి. 35వ వచనంలో యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియు చాలా ఒబీడియంట్ పర్సన్. ఎవరు? యెహోషువ. దేవుడు ఏమేమి చెప్తున్నాడు వాటన్నిటిని కూడా మరి జరిగిస్తూ వచ్చాడు. కనుక రాజులైనా నాయకులైనా ఎవరైనా సరే మరి ఈ యొక్క గ్రంథవాక్యములను మరి ధ్యానించుకుంటుంటే వారికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యమును మనం చదవాలి. ఆ దినములలో వారికి కొంత కష్టమే. ఆ ప్రతిని తీసుకొని వచ్చి వాళ్ళు రాసుకొని చదువుకోవాలి. చూడండి 1వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో చక్కని మాట ఉంది. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరి దివారాత్రము ధ్యానిస్తారో వారు ధన్యులు. అతడు ఏం చేస్తాడంట తెలుసా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగను. ఏ బిడ్డ అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వాక్యంలో ముందుకు సాగుతుంటుందో వాళ్ళకు మంచి సఫలత, సక్సెస్ దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ కీర్తనకారుడు కూడా మరి దేవుని వాక్యంలో మరి ఎదగాలి, దేవుని వాక్యమును మనం ధ్యానించుకోవాలి. అలాగని యెహోషువకు కూడా దేవుడు ఏం చేశాడు? దేవుని వాక్యములో మరి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు, దాని ప్రకారం నడుచుకోవాలి, తర్వాత ధ్యానించాలి. ఇంకా మనకు కూడా దేవుని వాక్యాన్ని మరి ధ్యానించే కృపను దేవుడు పలుమార్లు ప్రభు సన్నిధికి వస్తున్నాము. మన ఇళ్ళ దగ్గర కూడా దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. ఎంతగా ధ్యానించినను దేవుని వాక్యంలో ఉన్న క్రొత్తదనం పోదు. అందుకే దావీదు మహారాజు చాలా
జుంటి తేనె దారుల కంటే కూడా దేవుని వాక్యం ఏంటంట మధురమైనదని చెప్తున్నాడు. కనుక దాంట్లో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కాదు. ఏ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను అలాగ నడిపించుకుంటారో దేవుని వాక్యం చదువుతూ ఆ కుటుంబాలకు అన్నిటిని కూడా దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. వారి భవిష్యత్తు కాలంలో వారికి ఎంతో మేలు దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి మా కుటుంబంలో మరి ఇమ్మానుయేల్ అన్న చాలా పుస్తకాలు చదివేది, తర్వాత బైబిల్ గ్రంథములు బైబిల్ పుస్తకాలు చదివేది తనకు చాలా హ్యాబిట్ అన్నమాట. మరి ఆ దినములలోనే ఈ ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన పుస్తకాలు తెప్పించుకునేవాడు. ఎక్కడ 65, 66, 67 సంవత్సరాలలో మరి మేము చాలా చిన్నగా ఉన్నాం. మరి తర్వాత కర్నూలుకి వచ్చిన తర్వాత 70 అప్పటి నుంచే మాకు ఇజ్రాయెల్ దేశం నుంచి మ్యాగజైన్ వచ్చేది. అంటే దాంట్లో ఇజ్రాయెల్ దేశస్తులకు సంబంధించినవన్నీ కూడా శ్రేష్టమైన అంశములు దాంట్లో ఉండేవన్నమాట. ఈ యొక్క 5 కాండములు చదివితే ఎవరికైనా సరే వారి మీద అరే ఇశ్రాయేలు ఎలాగ నడుచుకున్నారు అనే తలంపు వస్తుంది. కనుక అలాగా ఆ పుస్తకాలు చదవాలనేసి తనకు ఆశ. తర్వాత చాలా చాలా మ్యాగజైన్స్, క్రిస్టియన్ మ్యాగజైన్స్ తెప్పించేవాడు. డెసిషన్ అనే మ్యాగజైన్ కానివ్వండి, సోడ్ ఆఫ్ ద లార్డ్ అనే మ్యాగజైన్ కానివ్వండి, రాయబారి అనే పత్రిక, విత్వాని గురించిన ఒక మ్యాగజైన్, సత్యసాక్షి అనే మ్యాగజైన్, అన్ని మ్యాగజైన్స్ చిన్ననాటి నుంచే. కనుక మాకందరికి కూడా ఈ దేవుని యొక్క వాక్యాలను చదివేది మరి ఆ దినముల నుంచి, అంటే చిన్న వయసు నుంచే మేము అలవర్చుకున్నాం. కాబట్టి మా ఇంటి నిండా మాకున్న ఆస్తి ఏంటంటే పుస్తకాలు. మా ఇంట్లో ఎక్కువగా బైబిల్ పుస్తకాలు ఉంటాయి, కేవి కూడా ఉండవు. ఈ బైబిల్ పుస్తకాలే మరి మాకు ఆస్తి. మా సెల్ఫ్ల నిండా బైబిల్ పుస్తకాలే. ఎన్నెన్ని రకాల పుస్తకాలు మరి మేము కొనింటాము, కొన్ని మాకు పత్రికల పరంగా వచ్చేవన్నీ కూడా నిండిపోతుంటాయి. ఇల్లు మార్చాలంటే చాలా కష్టం. మరి మా తండ్రి సేవ చేస్తున్న ఆ ప్రారంభ దినాలలో పెద్ద మందిరం ఉండేది మాకు. అంటే ఇంత పొడవైన మందిరం ఉండేది. సగము మేము ఉండేవాళ్ళం, సగ భాగంలో. మరి మా తండ్రి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు, కానీ ఒకదానికి ఒక విండో ఉండేది మందిరానికి. అయితే ఆ విండోకు ఏమాత్రం కూడా ఫ్రేమ్ పెట్టలేదన్నమాట, ఇనపది. దానికి క్లోజ్ చేయడానికి కూడా ఏ తలుపులు కూడా ఉండేవి కాదు. మా నాన్నగారు చూస్తేనేమో ఎప్పుడు సేవకు వెళ్ళేవారు. దొంగలు బాగా గమనించినారు. ఎవరు? దొంగలు. ఈయన ఎప్పుడు ఉండటం లేదు. వచ్చినప్పుడేమో చాలా చూస్తే మా నాన్న గంభీరంగా ఉంటారు కదా, కాబట్టి ఈయన ఇంట్లో ఏమో ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక చిన్న సూట్ కేసు పట్టుకొని పోతూ వస్తుంటాడు. ఒక వారానికి పోతాడు, కొన్నిసార్లు 2 నెలలకు పోయేస్తుంటాడు, 3 నెలలకు కూడా పోయేస్తుంటాడు దేవుని సేవకు. గమనించినారు, మేము ఒక్కరమే ఉంటాం కదా. కాబట్టి ఒక రాత్రి తెల్లవారుజామున ఆ కిటికీలో నుంచి దొంగల లోపలికి వచ్చారు. వచ్చి లోపల మేమందరం పండుకున్నాం, అమ్మ మేమందరం కూడా లోపలికి వచ్చేసేసి వాళ్ళు ఎలాగొచ్చినారంటే నిచ్చెన తీసుకొని, అంటే అది ఒక మనిషి పట్టేంత ఉంది. ఆయనకున్న ఆ విశ్వాసం ఏంటో చూడండి. అంటే దాన్ని కూడా క్లోజ్ చేయడం ఆయనకి ఇష్టం లేదంటే, అది మందిరంలో గాలి రావడానికని ఉంచినారు. ఆ విధంగా మరి మేమున్న రూము మరి సగం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నిచ్చెన వేసుకొని లోపలికి వచ్చారు. వచ్చి ల్యాంప్ పెద్దగా చేసినారు. ల్యాంప్ పెద్దగా చేసి చిన్న లాంతరు. ఇంకా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ ట్రంక్ పెట్టెలు ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి ట్రంక్ పెట్టెలు, పాతకాలంవి. పాపం తలుపులన్నీ కూడా తెరిచి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి ఆ ట్రంక్ పెట్టెలు ఎత్తుకొని పోతున్నారు ఒక్కొక్కరు. అంటే వాటిని ఇద్దరిద్దరు పట్టుకొని పోతున్నారు అనమాట. చాలా బరువు ఉంది, వాళ్ళకి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఆ ట్రంక్ పెట్టెలంతా కూడా ఏమో ఉన్నాయి అని వాళ్ళు సంతోషిస్తున్నారు. ఈయన ప్రతిసారి
సూట్ కేసుని పట్టుకొని వస్తున్నారు, పోతున్నారు. కాబట్టి వీళ్ళకి చాలా ధనం ఉందనుకున్నారు. ఆ ట్రంకులన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు. మా తల్లి కూడా వారితో పాటు లేచి, ఏనాయనా దేవుని మందిరంలో దొంగతనం చేస్తున్నారా మీరు అనేసి మా అమ్మ కూడా వారిని అడగడం జరిగింది. వాళ్ళు తీసుకొని వెళ్ళి లోపల అడవిలో ఆ ట్రంకు పెట్టెలన్నీ వేసేసేసేసి అందరు కూడా విప్పి చూసినారు. మరి ఉదయానికంతా అందరికీ తెలిసిపోయింది, గుడెన్న చర్చన్న వాళ్ళ ఇంట్లో దొంగతనము జరిగింది. మరి సంఘ సభ్యులు వారు వీరు అందరు కూడా వచ్చేసేసి మొత్తం జనం అంతా కూడి వెళ్ళి అడవిలోకి వెళ్ళి వాళ్ళు వెతకడం ఆరంభించినారు. అంటే వాళ్ళ జాడలు ఎట్టుపోయినారో ఏం కథ అనేసి పోతే మరి క్యాక్టస్ చెట్లు ఉంటాయి కదా, జమ్మి చెట్లు అనేసి నాగజముడు బ్రహ్మజముడు చెట్లు పెద్ద ఉంటాయన్నమాట. అది అడవి కనుక అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళు చేసిన పని ఏంటంటే వీటిని ఓపెన్ చేసే లోపలికి వాటిల్లో మరి లహులా పుస్తకాలు ఉన్నాయి. ఏమున్నాయి? పుస్తకాలు, చాలా బండిల్స్ పుస్తకాలు ఉన్నాయి. కనుక వాళ్ళు ఏం చేశారంటే అన్నిటిని చించి పడేసినారు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు అనుకున్నారు ఆ యొక్క ట్రంకుల నిండా కూడా ఎంతో మరి ధనం ఉంది అనుకున్నారు. ఏదైనా ఈ విధంగా మరి దొంగలు వస్తే వారికి అదెంతో మరి బాధ అనిపించింటుంది, నష్టం అనిపించింటుంది. మరలా అన్నీ కూడా చక్కగా పెట్టుకొనేసేసి ఆ ట్రంకులు తీసుకొని రావడము జరిగింది. కనుక ఈ బుక్స్ను మేము ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. చదివే విషయంలోనూ తెప్పించుకునే విషయంలో ఇప్పటికి కూడా మరి మా కుటుంబంలో అందరం కూడా చాలా పుస్తకాలు మేము కలిగి ఉంటాం. దేవుని యొక్క గ్రంథంలోని పుస్తకాలు వాటన్నిటి కూడా మనము చదువుతుంటే అది ఎంతో మేలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఏంటంటే రాజుకు మీరు ఏం చేయాలి, ఒక ప్రతిని రాసుకొని మరి దాన్ని మరి మీ మధ్య ఉంచుకొని నువ్వు నీ బిడ్డలందరూ కూడా వాటి ప్రకారం నడుచుకుంటూ మరి వాటిని చదువుకుంటూ ఉండాలి. ఎంతకాలం చదవాలంట? తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథంలోని వాక్యంలోనూ ఏం చేయాలమ్మా, చదువుకుంటూ ఉండాలి. 28వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఉంది. ఉపదేశకాండం 28వ అధ్యాయంలో 55వ వచనము 58వ వచనం, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడని యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. 59వ వచనము జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలగచేయును, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములనై ఉండును. నీవంట ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడాలి, అనుసరించి నడుచుకోవాలి. తర్వాత దేవుని వాక్యమును మరి మనసులో పెట్టుకొని పలానా కార్యం మేము తప్పు కార్యం చేస్తున్నామా, అయ్యో ఇది చేయకూడదు, ఇది దేవుని ఆజ్ఞ వద్దన్నాడు కదా అనేసి భయంతో కూడిన జీవితాన్ని కలిగి ఉంటే అది మీకు మేలు. లేకపోతేనంట అక్కడ తెగుళ్ళు అన్నీ కూడా మీకు కలగచేస్తాను. దీర్ఘకాలముండు తెగుళ్ళు, క్షయవ్యాధులు ఆయన నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడను. 61వ వచనం, మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన పడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగచేయను. అంటే ఇంకా ఎక్కువగా దేవుడు కలగచేస్తాడంట. మరి దినములలో మన బిడ్డలు మరి ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? రాజుకు దేవుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు, ఈ ఆజ్ఞ ఇచ్చినాడు. మరి నాయకుడుగా ఉంటున్న యెహోషువకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ దావీదు మహారాజు కూడా తన జీవితంలో మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడానికి తను కూడా మరి ఎంతగానో స్థిరమైన మనసు కలిగిన వాడుగా ముందుకు సాగినట్టు మనం జ్ఞాపకం చేస్తాం. కనుక మరి మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని మరి అనుసరిస్తూ నడుచుకుంటే మన జీవితాలకు అది ఎంతగానో మేలుకరంగా ఉంటుంది. 19వ కీర్తనలో కూడా చక్కని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును.
యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ఒకవేళ రాజు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఈ యొక్క ధర్మశాస్త్రం ఏమేం చేస్తుందంట? అతనికి జ్ఞానం పుట్టిస్తుంది. 8వ వచనము, యెహోవా ఉపదేశం నిర్మలమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచ్చును. 9వ వచనము, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటి గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. అక్కడేమో దీర్ఘాయుష్ అని చెప్పినాడు, ఇక్కడేమో నీ జీవితకాలం అంతా కూడా నీవు మరి కుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదు యెహోషువ అని చెప్పాడు, రాజుకు ఉపదేశించాడు. మరి ఇక్కడ దావీదు మహారాజు మనకు తెలియచేస్తున్నాడు, ఏమంటున్నాడు? ఎవరైనా సరే దేవుని మరి ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దాన్ని నడుచుకుంటూ దాని ప్రకారం మరి జీవించాలని ఆశపడితే వారికంట వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. కనుక మన బిడ్డలు ఈ దినాలలో బైబిల్ మర్చిపోయి వస్తున్నారు ప్రభు సన్నిధికి. దీంట్లో ఉంటుంది కదా అనేసి ఫోన్లోనే మరి వాళ్ళన్నీ చూసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎవరు కూడా తీసుకొని రావటంలే. మరి వారికి ఇష్టముందో లేదో నాకైతే తెలియదు, కానీ మరి ఇళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు, కొంతమంది ఇక్కడే పెట్టిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము మన చేతిలో పెట్టుకోవాలి, తర్వాత మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరి మా నాన్న చాలా వయసు అయినా కూడా, అంటే దైవ సేవకులు, ఆయన జీవితకాలం అంతా దాన్నే మోసింది, బైబిల్ గ్రంథాన్ని. 56వ సంవత్సరం అనుకోండి, 58లో సంపూర్ణంగా సేవకు వచ్చినారు. అప్పటి నుంచి మోసిన గ్రంథం. నేను గమనించింది ఏంటంటే, వృద్ధాప్యం వచ్చినా కూడా తన తల దగ్గరనే మరి ఆయన బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని పండుకునేవారు. ఎప్పుడైనా రాత్రులు మెలకు వస్తే నేను గమనించాను, అప్పటికి కొంత జ్ఞాపకశక్తి లేకున్నాను, ఆ బైబిల్ గ్రంథం తీసి దాన్ని తిప్పుతూ ఉంటాడు. అంటే తను ప్రేమించింది, తను ఎక్కువగా దాన్నే మరి అంటి పెట్టుకొని దాన్నే పట్టుకొని తిరుగుతున్నాడు కనుక ఆ వృద్ధాప్యంలో కూడా ఆ బైబిల్ గ్రంథమే ప్రక్కన ఉండాలి, తన దిండు ప్రక్కన మరి బైబిల్ గ్రంథం ఉండాలి. అలాగా బైబిల్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ బైబిల్ గ్రంథమే ఆయన జీవితంలో ఎంతగానో ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని కలగచేసింది. ఎన్ని ఏళ్ళు దేవుని వాక్యం చెప్పాడు, ఎన్ని సంఘాలలో దేవుని వాక్యం చెప్పాడు, ఎన్ని గృహాలలో దేవుని వాక్యం చెప్పాడు. అలుపెరగని దైవసేవకుడు కనుక అదే గ్రంథమును మేమందరం కూడా మరి ధ్యానించుకోవటానికి దేవుడు మాకు కూడా కృపనిచ్చి బలపరిచి నడిపిస్తున్నాడు. కనుక దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యం చదివితే మరి మనం ఎంతో ధన్యులం. మరి ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ దినాలలో ఒకే ఒక ప్రతి వారు తెచ్చుకొని మరి రాసుకొని వాటిని వాళ్ళు ధ్యానించాలి. మరి ఈ దినములో అయితే దేవుడు మనకు సమృద్ధైన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఒకవేళ మేము చదువుకోలేము అంటే మన పిల్లలతో మనం ఏం చేయాలి? చదివించుకోవాలి. లేదు అంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్కులు వినాలి. మరి వారానికి పలుమార్లు మనం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. చదువు లేని వాళ్ళందరూ కూడా మరి క్రమంగా దేవుని సన్నిధికి వస్తే చదివైన వాళ్ళకంటే కూడా దేవుడు వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. మన మోటుతనమును కూడా దేవుని వాక్యం మారుస్తుందంట. మనలో నూతన శక్తిని, నూతన బలాన్ని, మన ముఖానికి అది వెలుగునిస్తుంది, మన హృదయానికి అది ఆనందాన్ని కలగచేస్తుంది దేవుని వాక్యం. కనుక ఇటు వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉంటే మనము ఎంతో ధన్యులమవుతాం. ఈ దినాల్లో బైబిల్ గ్రంథాన్ని చదవటం లేదు పిల్లలు, యవనస్తులు చదవటం లేదు, టైం లేదు. దాంట్లో ఉన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. రాజు అంతటి వానికి దేవుడు ఆజ్ఞాపించినాడే, నాయకుడైన యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడే. పాటించిన వాళ్ళు ఉన్నారు, చదివిన వారు ఉన్నారు. కనుక మనం ఎంతటి వారం? లోకం ఎంతో భయంకరమైనది. కనుక దేవుని వాక్యాన్ని మనము నిత్యము చదువుకుంటూ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటే అది మన జీవితాలకు ఎంతో మేలును, ఆశీర్వాదం, దీర్ఘాయుష్. లేకుంటే తెగుళ్ళనిచ్చి దేవుడు ఏం చేస్తాడు? మధ్యలోనే మనము రాలిపోయేటట్టు చేస్తాం, ఇంకెక్కువ కాలం బ్రతకం.
కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదము అదెంతో మేలైనది, అదెంతో శాశ్వత కాలము నిలిచి ఉండేది. కనుక ఇక్కడ ఇశ్రాయేల్ అందరినీ కూడా ఈ యొక్క వాక్యం చేత, ఈ యొక్క మాటల చేత మరి బలపరచడానికి రాజు సైతము దేవుని యొక్క వాక్యాలను గైకొని ముందుకు సాగటానికి ఏమని చెప్తున్నాడు? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవా నేర్చుకున్నట్టుగా అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుని వాక్యము మరి ఎంతో శ్రేష్టమైనదని నాకు తెలుసు. నా అనుభవంలో కూడా నేను వాటిని తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంలో ఉన్నంత సంతోషము, చదివినప్పుడు ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో కూడా ఉండదు. ప్రభు మనతో మాట్లాడతాడు డైరెక్ట్గా, మరి నిన్ను దర్శిస్తూ ఉంటాడు, నీకు మేలైన కార్యంలో తెలియచేస్తుంటాడు. నీకు జ్ఞానం వస్తుంది ఇక వాక్యం చదివితే. నీ పిల్లలందరూ కూడా ఈ వాక్యంలో మరి చదివి జ్ఞానవంతులైతే నీ కుటుంబానికి అదెంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. కనుక మరి దేవుని మాటలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత శ్రేష్టమైన మరి బైబిల్ గ్రంథాన్ని, 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినాడు. ఒకసారి ఏదైనా వాక్య భాగం చదువుతుంటే మరలా వేరే దాని మీద మనసు పోతుంది, ఇంకొకటి చదవాలా. ఇలాగా అన్ని హృదయంలో భద్రపరచుకోవాలనే ఆశ. ఎంతగా చదువుకుంటే అంతగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, మరి శ్రేష్టమైన దీవెనలు పొందుతాం. కనుక దేవుడు ఇక్కడ మరి రాజుకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను రాజు మరి పాటిస్తే అతనికి, అతని కుటుంబానికి ఏముంటుందంట? నిత్యము దీవెన. యెహోషువ మరి తప్పిపోకూడదు. యెహోషువ జీవితంలో కూడా యెహోషువ ఆశీర్వాదం పొందాలి. కాబట్టి యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంట? నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు తప్పిపోవు. మరి నా జీవితంలో కూడా నేను భయంతో చదువుతుంటే పరీక్షలలో ఫెయిల్ అవుతానేమో అని తప్పక మరి వాక్యాన్ని చదువుకొని మరి కాలేజీకి పోయేటప్పుడు కానివ్వండి, ఇలాగా చదవాలనే ఆశ. వాక్యాన్ని చదవకపోతే అది నాకు నష్టమని తెలుసు. అలాగా ఆ కాలేజీ దినాలలో ఒక అధ్యాయం ఏదో కీర్తనే, కంపల్సరీగా కీర్తన తీసి నేను చదువుకుంటాను అంతే. ఎందుకంటే మనకు టైం ఉండదు కదా. దేవుడు నా చదువు అయిపోయిన తర్వాత సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించడానికి దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నానో ప్రభువే తన మర్మములను బయలుపరుస్తూ వచ్చాడు. కనుక ప్రతి ఒక్కటి కూడా మరి నా సొంతగానే నేను సిద్ధం చేసుకోవడానికి, రాసి పెట్టుకోవడానికి, వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుకనే మరి వారంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని యొక్క మహిమార్థమై వాక్యం చెప్పడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. మరి ఏం వాక్యం చెప్పాలనే తలంపు నాకు రాదు. వెళ్తుంటేనే దేవుడు తలంపులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యంతో మనము సంబంధం కలిగి ఉంటున్నాం, చదువుతూ ఉన్నాం. నిత్యము చదవాలి. అదే నీ జీవితానికి ఎంతో మరి దీర్ఘాయుష్ను, మేలును, ఆశీర్వాదం. నీ యొక్క జీవిత దినములన్నింటిలో కూడా తొట్టిల్లకుండా, మరి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆ ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగడానికి ఈ యొక్క ధర్మశాస్త్రంలోని వాక్యములన్నీ కూడా మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. కనుక మరి ఈ యొక్క మాటలను మనము చదివి వాటి ద్వారా మనము ఆశీర్వాదము పొందినప్పుడు మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా నేను ఇలాగా మరి అతడు కూడా, మోషే కూడా ఏం చేశాడంట? ఒక ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించినాడు. అంటే మందసములో పెట్టినాడు. ఏం పెట్టినాడు? ధర్మశాస్త్ర గ్రంథం. చూడండి ఎంత దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు.
12వ వచనం, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులనేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురంలో ఉన్న పరదేశం లేని వాటిని విని నేర్చుకొనుటకు అందరినీ పోగు చేయవలెను. కనుక ఎవరూ తప్పిపోకూడదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా తప్పిపోకూడదు. అవి మేలుకరమే, అవి ఎంతో ఆశీర్వాదకరము. 13వ వచనంలో, మీరు స్వాధీనపరచుకున్నటకు యొర్దానును దాటపోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నిటను మీ దేవుడని యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మరి ఏ పాపం కూడా మనల్ని ఏలుబడి చేయదు. ఆ పాపము మన దగ్గరికి రాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట, ఆపుతుందంట. దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. 119వ కీర్తనలోకి వెళ్తే ధర్మశాస్త్రంలోని ఆశీర్వాదకరమైన మాటలన్నీ రాయించి పెట్టాడు. అక్కడ ఎన్ని శ్రేష్టమైన మాటలు పెట్టాడో మరి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చక్కని మాటలు ఉన్నాయి. 162వ వచనం, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. అయితే 163, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి 164, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రేమన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తుంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే అది మనకెంతగానో నెమ్మదిని కలగచేస్తుంది. మనల్ని మన మార్గంలో చక్కగా వర్ధిల్లటానికి, క్రమపరచుకోవటానికి, చెడును అసహించుకోవటానికి, అబద్ధములకు దూరంగా ఉండడానికి దేవుని వాక్యము మన హృదయంలో పోయి మన జీవితాలకు అది ఎంతగానో ఆశీర్వాదాన్ని, మేలును కలగచేస్తుంది కదా. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువారు వాళ్ళు ఏం చేస్తారంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, తల్లిలో ఎక్కువ కదా పిల్లలను వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పేది. దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు ఇవి. ప్రతి విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ ఏం చేయాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మరి ఫ్రెండ్కి నేను చెప్తూ ఉంటాను, వాక్యం చదివావా? చదివాను. ఏం చదివినావు నాకు చెప్పు, లేకుంటే ఆ వాక్యంలో ఏముందో ఆ పారాగ్రాఫ్లో నాకు రాసి చూపించు. ఇలాగా మన పిల్లల్ని మనం ఏం చేయాలి, ట్రైనప్ చేయాలి. దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు ఎదగాలి. భవిష్యత్తు కాలంలో వారి జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండాలి. అందుకే 97వ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటే 119, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. అవెంత ఈ 119వ కీర్తన అంతా కూడా ధర్మశాస్త్రముని గురించే. కనుక దాంట్లో మేలుంది, దాంట్లో ఆశీర్వాదం ఉంది, దాంట్లో జీవం ఉంది, దాంట్లో దీర్ఘాయుష్ ఉంది. నీ జీవితాన్ని క్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక తొట్టిల్లకుండా మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, మేలుకరమైన ఆశీర్వాదకరమైన కార్యములు నీ కుటుంబానికి జరగాలంటే, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, రాజును నశింపచేస్తాడు. గర్వించినాడంటే రాజు యొక్క పిల్లలందరినీ కూడా ఏలుబడి చేయకుండా, రాజ్యంలో కొనసాగకుండా తెగులు చేత నాశనం చేస్తాడు. ఏదో భయంకరమైన రోగాన్ని దేవుడు చూస్తుంటాడో, వీళ్ళు నా ఆజ్ఞల ప్రకారము, నా శాస్త్రముల ప్రకారం నడుచుకుంటున్నారా, ధ్యానిస్తున్నారా. కనుక దేవుడు మరి మేలు కోరి మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఆయన మరి ఇలాంటి దైవికమైన కార్యములను మరి అనుగ్రహించినప్పుడు, రాజులు దాని ప్రకారం నడుచుకున్నప్పుడు, దావీదు మహారాజు కానివ్వండి, ఆయన కడుపున పుట్టిన సొలొమోను మహారాజు కానివ్వండి, బహుజ్ఞానవంతులైనారు. ఆ మాటల చేత వారు ఆశీర్వాదం. నేటి దినాలలో కూడా ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బోధిస్తున్నారో, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. చాలామందికి తెలియదు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు, దీంట్లో ఉన్న దీవెనలు వాళ్ళకి తెలియదు. బైబిల్ చదవాలంటే బోరు కొడుతుంది అనేవాళ్ళు కొంతమంది, అర్థం కాదనేవాళ్ళు కొంతమంది. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నారో వారిని దేవుడు, బిల్లీ గ్రాహం గారిని చూడండి,
అలా గొప్ప గొప్ప సేవకులు దేని ద్వారా వాళ్ళు ఫేమస్ అయినారంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును వాళ్ళు బోధించటం ద్వారా, ధ్యానించటం ద్వారా, దాన్ని వాళ్ళు పట్టుకొనటం ద్వారా. నువ్వు ఎంతో ధన్యురాలు. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని గొప్పవారిగా చేయాలని ఆయన ఒక ఆశ, దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేయాలని ఆశ. మనము మన పిల్లలను ఆశీర్వదించబడాలనేసి ప్రభు యొక్క చిత్తమైంటున్నది. అనేక మంది దీన్ని చదివి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా మరి మనం కుటుంబాలకు కూడా ఇలాంటి దీవెన ప్రభు అనుగ్రహించినట్లు మన పిల్లలను, మన కుటుంబాలను మనము నడిపించుకుందాం. పదే పదే దేవుని మాటలు మరి ధ్యానించుకోవటం మనకెంతో మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఇటు శ్రేష్టమైన మాటలను ప్రభు మనకు అనుగ్రహించి 66 పుస్తకాలు ఇచ్చి మరి ఎంతో దీవెనకరమైన వాక్కులు, ప్రవక్తలను గురించి, అద్భుత కార్యాలను గురించి ప్రభు మనకు మరి వ్రాయించిన మాటలను మనం నిత్యము చదువుకుంటూ దేవుని మాటలకు లోబడి నడుచుకోవాలి. ఊరికే చదివే వాళ్ళం కాకుండా ఏం చేయాలి? లోబడి నడుచుకోవాలి. ప్రభు మరి లోబడే గుణం నాకు దయచేయి. ఎక్కడైనా తప్పిపోతుంటే మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు, దేవుని వాక్యం మరొకసారి మనల్ని తట్టినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు దానికి మనము విధేయులమైతే అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు ఆశీర్వాదం, మన పిల్లలందరికీ కూడా అది ఆశీర్వాదం. కనుక ఇటు దైవికమైన మాటలను ప్రభు మనకు అనుగ్రహించి మనని ఆశీర్వాదభరితంగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాం. లాస్ట్ చివరి ఒక మాట చదువుకుందాం. 147 వచనం, 119 కీర్తన 147 వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుకున్నట్టుకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకొందును. ఇలాంటి శ్రేష్టమైన దైవిక లక్షణమును మనము కలిగి ఉంటే మధ్యరాత్రి మనమేం లేనక్కర్లేదు, తెల్లవారినప్పుడే మరి 5 గంటలకు లేచి ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకు చాలామందికి ఉదయం లేచి చదివితే బాగా మైండ్కు చాలా చక్కగా ప్రింట్ అయిపోతుంది అనేసి మైండ్లో ఉంటుందని అంటుంటారు. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. చక్కగా తెల్లవారుజామున లేచి వాక్యం ధ్యానించుకుంటే అనుభవము పొందిన వాక్యం దైవసేవకులు మనకిచ్చినారు కనుక మనం కూడా అలాంటి అనుభవాలు పొంది ఆశీర్వదించబడాలని ప్రభు యొక్క చిత్తమై ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే మరి దీర్ఘాయుష్యు, మరి దైవికమైన ఆశీర్వాదాలు, దేవుడు మరి సాతాను బారిన పడకుండా అపవాది కార్యములను మనము పాలిభాగస్థలం కాకుండా ప్రభు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. కనుక ఇటు దైవికమైన మరి మేలుకరమైన ఆశీర్వాదాలు మనము మన కుటుంబం పొంది దేవునిలో దైవికమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రములు. అవును ప్రభా, మేము ఎక్కడ తప్పిపోతామో అని, ఎక్కడ వెనకబడిపోతామో అని, ఎక్కడ జారిపోతామో అని ప్రభా మీరు మమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి మాకు అనుగ్రహించిన, అల్నాడు నీ భక్తులకు ప్రభా ఇశ్రాయేలుకు అనుగ్రహించిన, వారి జనాంగానికి అనుగ్రహించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. నాయన మరి రాజు సహితము, నాయకుల సహితము నాయన మరి ప్రతి ఇశ్రాయేలీలు తండ్రి నీ మాటలను అనుసరించి నడుచుకోవాలని, నీ వాక్కులు ధ్యానించాలని ప్రభా మరి మీరు ఆశించి నాయన మరి ఎన్నో మార్లు వారికి మీరు ఆ దైవికమైన మాటలు తెలియచేసిన విధానం బట్టి కొందరం చెల్లిస్తున్నాం. నాయన విని గైకొనట ద్వారా గొప్ప లాభమని నీ వాక్యాలు సెలవిచ్చారు. నాయన మరి జుంటితైన దారుల కంటే మధురమైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. నాయన మరి దీన్ని ప్రేమించే వారిని ప్రభ మీరు ఆస్తికర్తలుగా చేస్తారని వాక్యాలు సెలవిచ్చారు. ప్రభ ఆయన ఎంతోమంది ఈ వాక్యం చేత బ్రతుకుచున్నారు. ఈ వాక్యం వారికి ధనవంతులుగా చేసింది. అట్టి గొప్ప వాక్యాన్ని మా చేతులు కూడా మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. మేము కూడా నాయన నీ వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ నీ మాటలకు లోబడి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభ సరైన మార్గంలో కుడిగా ఎడంగానే తిరగకుండా ప్రభ నమ్మకంగా నాయన బోధిస్తూ నాయన తప్పిపోకుండా ముందుకు సాగడానికి కృపను సహాయాన్ని దయచేయమని మీరు వచ్చేంత వరకు ప్రభ నాయన తరగపోని వాక్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలని ఆశిస్తున్నందుకే నీకు స్తోత్రం. మీ మాటలకు మేము లోబడి మీ అడుగుజాడలు నడుచుకుంటూ
మిమ్మల్ని ఘనపరుస్తూ మీ ఘనతను కీర్తిని ప్రతిష్ఠితలు తెచ్చే బిడలంగా, తద్వారా మేము కూడా దైవిక ఆశీర్వాదాలు పొందుట కృపను సహాను దయచేయమని ఈ వాక్యానికి మరొకసారి నీకు అందరం చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యాన్ని మేము నిత్యం కొనసాగింప చేసుకుంటూ ధ్యానిస్తూ ముందు సాగలట కృపను అనుగ్రహించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామమున అందరికీ కూడా వందనం చెల్లిస్తున్నామా. గాడ్ బ్లెస్ యూ.